సోషల్ మీడియా ఎంతో మంది జీవితాలను మార్చేస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్లుగా కెరియర్ మొదలుపెట్టి వ్యాపారవేత్తలుగా ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ పాపులర్ అయిన వారిలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఒకరు. ఎంతో పేరు సంపాదించుకున్న ఈ ముగ్గురు సిస్టర్స్ తాజాగా ఓ సంఘటనతో నెగటివిటీ మూటగట్టుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారికి అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఖచ్చితంగా వీరి రీల్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు మొదట అలేఖ్య చిట్టి పికిల్స్ పచ్చళ్ళ బిజినెస్ ను ప్రారంభించారు. యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేస్తూ వైరల్ అయ్యారు. వీరి వీడియోల్లాగే వీరి వ్యాపారం కూడా అభివృద్ధి చెందింది. సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ ఎదుర్కొంటూ ఈ అక్క చెల్లెళ్ళు తమ బిజినెస్ ను ఎంతో ధైర్యంగా కొనసాగిస్తూ ఉన్నారు. నాన్ వెజ్ పికిల్స్ తయారీ విధానాన్ని వివరిస్తూ వీడియోలను పోస్ట్ చేస్తారు. అదేవిధంగా ఆన్లైన్లో ఆర్డర్లను స్వీకరించి నేరుగా పికిల్స్ ను కొరియర్ చేస్తూ వ్యాపారాన్ని నడిపిస్తూ ఉన్నారు ఈ సిస్టర్స్. అయితే తాజాగా వీరికి సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెగటివిటీ మూటగట్టుకుంటూ ఉన్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్ ధరలను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ మెసేజ్ చేశాడు. కిలో చికెన్ పికిల్ ధర 1200 రూపాయలు ఉందని చేతులు జోడించిన ఎమోజీ పెట్టి మరీ ఇంత ఎక్కువ ధర అంటూ ఓ మెసేజ్ చేశాడు. ఈ మెసేజ్ కు అలేఖ్య పికిల్స్ నుంచి కస్టమర్ ను కించపరిచేలా ఉన్నట్లుగా ఉన్న ఓ ఆడియో వైరల్ అవుతోంది. పికిల్స్ కొనే స్తోమత లేని నువ్వు భవిష్యత్తులో పెళ్లి చేసుకోకు అంటూ వాయిస్ మెసేజ్ లో ఉంది. అయితే అక్కడితో ఆగకుండా రాయడానికి కూడా వీలు కాని భాషలో దూషిస్తున్నట్లుగా ఆడియోలో ఉంది. వైరల్ అవుతున్న ఈ వాయిస్ మెసేజ్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ కస్టమర్ వినయంగా ప్రశ్నిస్తే అంత దారుణంగా మాట్లాడటం అవసరమా అంటూ కమెంట్స్ చేస్తూ ఉన్నారు. నెటిజన్లు ట్రోలింగ్ ఎక్కువయ్యేసరికి అలేఖ్య చిట్టి పికిల్స్ ఫోన్ నెంబర్ను తాత్కాలికంగా నిలిపివేశారు. అటు వాట్సాప్ అకౌంట్ను కూడా డిలీట్ చేశారు. ఇన్స్టాలో కూడా ఓపెన్ అవ్వడం లేదు. ప్రస్తుతం వెబ్సైట్ కూడా ఓపెన్ కావడం లేదు. మంచి అవకాశాన్ని వినియోగించుకోకుండా ఇలా ఓవర్ యాక్షన్ చేయడం ఏంటంటూ నిందిస్తున్నారు.